ఇది ప్రధాన చీర. ఇదిగో ఇదేమో క్యాజువల్గా కొన్నాను, దేనికైనా పనికొస్తుంది కదా. ఇదేమో పెళ్లి చీర. ఎలా ఉన్నాయి? ఇది నీకు బాగా సూట్ అవుతుంది. ఏదైనా పార్టీకి కట్టుకో, చాలా హాట్గా కనిపిస్తావు. అమ్మా ఏంటి? రవయ్య గారు మీకోసం డెక్ మీద వెయిట్ చేస్తున్నారమ్మా. ఒక 10 నిమిషాల్లో వస్తానని చెప్పు. వెళ్ళు. అలాగేనమ్మా. ఇది కట్టుకొని వెళ్ళు. సరే సీత, నువ్వు శారీస్ చూస్తుండు. ఐ జస్ట్ కమ్ బ్యాక్. ఓకే. అయ్యగారు ఇది పంపించారమ్మా. ఇది కూడా ఇమ్మన్నారమ్మా. అమ్మా ఇదిగోండి. మీ హీరో చాలా రొమాంటిక్ అనుకుంటానే. నువ్వు 10 minutes అన్నావు కదా, ఎవ్రీ మినిట్ ఒక గిఫ్ట్ పంపించాడు. చూసుకో. అవును సీత, తనకి నేనంటే ప్రాణం. నాకు అంతే. ఐఎమ్ సో లక్కీ. చాలా బాగా చూసుకుంటాడు నన్ను. అదే మా బావలో మిస్సింగ్. జెంటిల్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇవాళ ఫిష్ ఫెస్టివల్ అంటే చేపల పండగ. రొయ్యల వేపుడు, కొరమీను కూర, బొమ్మిడేల పులుసు, ఇకపోతే గోదావరి స్పెషల్ పులస ఇగురు, పులస కూర, పులస పులుసు. పుస్తనమ్ముకునైనా సరే పులస వండుకు తినమంటుంది మా పుల్లమ్మ. ఆ తర్వాత మీ ఇష్టం. ఇట్లు కెప్టెన్ చింతామణి, ధవళేశ్వరం. ఐఎమ్ ఆన్ డ్యూటీ. థ్యాంక్ యూ. అన్నా రాజీ. స్పెషల్ టేబుల్ ఏదైనా ఉందా? అదిగో సార్, అక్కడ కూర్చోండి. రవి, మనం కూడా అందరితో పాటు కూర్చుంటే బాగుండేది కదా. మనకి వాళ్ళకి తేడా ఉండాలి కదా. ఇంకో విషయం, నిన్న ఆ వానలో అలగా జనాలతో కలిసి డ్యాన్స్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు. మీ బావ సంగతి ఓకే, ఉద్యోగం సద్యోగం లేనివాడు. కానీ నువ్వు నా కాబోయే భార్యవి. ఏయ్ కమాన్ కమాన్ రాజీ, ఎవరిని ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచాలి. ఓ ఫీల్ అయిపోతారా? ఏం తింటావు? ఫిష్ ఫ్రై, రైస్. ఇక్కడ చాపుల్స్ బాగుంటుంది, ట్రై చేయి. రాజీ, మనం ఏం తింటాము, ఎవరితో మూవ్ అవుతాము, ఎలా బిహేవ్ చేస్తాము, అన్నిట్లో ఎవరు ఉండాలి కదా. నీకు ఈ చీర చాలా బాగుంది. యూ లుకింగ్ సెక్సీ. మనసా గెలుపు నీదేరా, మనిషై వెలిగిపోవేరా. ఒక అమ్మాయి కాదండి అని ఇలా ప్రాణాలు తీసుకుంటావా? నన్ను ఒక అబ్బాయి కాదన్నాడు మీ పక్క వెంకట్గాడు. అయితే నేను చచ్చిపోయినా బయటికి రా. పోలీస్గా బిహేవ్ చేయకు. ఎందుకు అలా అరుస్తారు? వెళ్ళి మీ పని చూసుకోండి. పిచ్చి మాటలు మాట్లాడుకో, ముందు పైకి రా. హలో, నేనేదో హ్యాపీగా స్విమ్ చేసుకుంటుంటే ఎందుకండి నన్ను ఫాలో చేసి చంపుతున్నారు? నేను నిన్ను ఫాలో చేస్తున్నానా? నువ్వు హ్యాపీగా స్విమ్మింగ్ చేస్తున్నావా? సిగ్గులేదా? ఎవడైనా అర్ధరాత్రి గోదాట్లో దూకి స్విమ్మింగ్ చేస్తున్నా అంటాడా? అదిగో మళ్ళీ సిగ్గు లేకుండా ఏంటి అమ్మాయి ముందు కండలు చూపించడం? వేసుకో షర్ట్. ఎంత కంగారు పడ్డానో తెలుసా? అసలు అందరినీ పిలిచి బోట్ ఆపించేసేదాన్ని. థ్యాంక్స్, ఆ పని చేయలేదు. అనవసరంగా ప్రాబ్లమ్స్ ఎందుకు క్రియేట్ చేస్తారు? రెస్టారెంట్లో దేవదాస్ లాగా ఫీలింగ్ ఇచ్చావు కదా, అది చూసి ఎవరైనా కంగారు పడతారు. రామ్, ఇప్పుడు లైఫ్లో ఎంతో మంది కాదు అంటారు. కొంతమంది కలుస్తారు, కొంతమంది విడిపోతారు. అలానే పోయిన వాళ్ళ కోసం ఓ దిగులు పడిపోతావా? పోం కదా.
ఇదంతా నాకు తెలుసండి, మీరు ఇంకా ఆపుతారా? లైఫ్ లో రాజీ కంటే బెటర్ అమ్మాయిలు ఎంతో మంది ఉంటారు, కలుస్తారు కూడా. ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పండి. ఏం లేదు, చెప్పండి పో. బై ద వే, మీరు మీ బక్క వెంకట్ విషయంలో కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారా? అది కాదు కదా టాపిక్, అది నా పర్సనల్ విషయం. అమ్మా దొరికారు, థ్యాంక్స్. ఇది నా పర్సనల్ విషయం అని అనుకోవచ్చు కదా, అందుకని మీరు కొంచెం ఆపి వెళ్ళి మీ పని చూసుకుంటే. ఏదేమైనా నువ్వు గోదాట్లో దూకి మునిగిపోతూ ఉంటే నేను వచ్చి నిన్ను కాపాడాను. ఏంటి? నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి. కమ్ ఆన్, దిస్ ఇస్ టూ మచ్. అసలు నేనెందుకు చెప్పాలి? నువ్వే వచ్చావు, అరిచావు, గొడవ చేసావు, నేనేం అడగలేదు. నువ్వు చెప్పాలి. నేను చెప్పను. నువ్వు చెప్పాలి. నిన్న సారీ, ఇవాళ థ్యాంక్స్. నేనేమన్నా సదా మీ సేవలో అని పని పాట లేకుండా ఇక్కడ కూర్చున్నానా? పెద్ద జోక్ అయిపోయింది పిల్లకి. ఎడుపో. నన్ను ఏడుపో అంటాడా? దేవుడా, నాకు అమ్మాయిలు అర్థం కారు. నేను చచ్చిన కదలు కోతిగాడు వచ్చాడు. వస్తున్నాడా? రాడా? రాకపోతే వస్తున్నాడు దొంగడు. థ్యాంక్స్ చెప్తాడు ఇప్పుడు. కదలరా ఇక్కడి నుంచి. సరే సారీ. సారీ సారీ, థ్యాంక్స్. ఎందుకో ఏం చెప్పాలో కూడా మర్చిపోయాను. డోంట్ మెన్షన్ ఇట్. ఓయ్, టీ తాగుతావా? నా ట్రీట్. థ్యాంక్స్. అబ్బా, ఈయన గారు పిలవగానే తోకాడించుకుంటూ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో. నేను సీతామహాలక్ష్మిని. హలో, మీ ఇంట్లో నిన్ను మొండి వెదవని ఎవరైనా తిడతారా? నీకెలా తెలుసు? ఏదో ఇంటెలిజెంట్ గెస్ అంతే. లేకపోతే ఏంటండి, ఫోన్లే చల్లో నుంచున్నారని థ్యాంక్స్ చెప్పి ఛాయ్కి పిలిస్తే ఎందుకంత లెవెలో? అవును, నాకు లెవెలే. ఎందుకంటే నీ డొక్కు మొహం, నీ చెత్తటి, నీ సుత్తి ఇన్విటేషన్ నాకు నచ్చలేదు. అంతే, ఓకేనా? ఎలాంటి సిద్ధకి ఇంకా రాలేదు? ఏమోరా, బ్రేక్ఫాస్ట్ కూడా వేరే ప్లాన్ ఏం చేసుకోలేదు. త్వరగా వచ్చేస్తే బాగుండు. ఎప్పుడు వస్తాయంట? ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. సరే అన్న. ఏ సీత, తలుపుతి. ఏయ్, ఏమైంది సీత? ఏమైంది? హే, అయ్యి ఓకే? జాగ్రత్త. జ్వరంగా ఉంది. నీ డొక్కు మొహం, నీ చెత్తటి, నీ సుత్తి ఇన్విటేషన్ నాకు నచ్చలేదు. ఏ సీత, ఓయ్, నిన్న మనం కొట్టుకున్నాం కదా, నేను నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? నిన్న మనం కొట్టుకున్నాం కదా, మరి నువ్వు నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? వెళ్ళిపో బయటికి, ప్లీజ్ వెళ్ళిపో. హలో, తమరికి జ్వరం, కింద పడితే ఎత్తుకుని ఇక్కడ పడుకోబెట్టాను అంతే. నేను ఇప్పుడే వస్తాను, లేవకుండా బుద్ధిగా కూర్చోండి. నాకొద్దు. నీకేమైనా తిక్క? కప్చుప్గా తిని మందులు వేసుకో. నువ్వు తెచ్చినవన్నీ నేను వేసుకోను, నేను వేరే తెప్పించుకుంటాను. నువ్వు వెళ్ళు. లేదు బాస్, నేను వెళ్ళను. నువ్వు టిఫిన్ తిని మందులు వేసుకునే వరకు కదిలేదు లేదు. ఏం చేస్తావో చేసుకో. సరే కూర్చో. బాత్రూమ్కి వెళ్ళాలి. జన్మంతా రిపేర్ ఏంట్రా? 10 ఏళ్ళ నుంచి చేస్తున్నావు నువ్వు. ఏంటండి ప్రాబ్లం ఏంటి? మోటార్ రిపేర్లో ఉంది, వాటర్ లేదు. మేము చెప్పే వరకు బాత్రూమ్కి గట్రా వెళ్ళకండి. 1 2 3. రామ్, హలో. హెల్ప్ కావాలా? కాదు, నీళ్ళు కావాలి. నేను తెస్తే ఓకేనా? మరి
అమ్మా నాన్నల్ని మెచ్చుకోవాలి సీత. నీతో ఎలా వెగుతున్నారో ఏంటో. సారీ ఎలా ఉంది? టీ తాతావా? కోపం పోయిందా? మా నాన్న మేము ఏది అడిగినా కాదండి, అందుకే నేను కొంచెం ఉండిదన్నాను. కోపం కూడా చాలా ఎక్కువే, కానీ త్వరగానే పోతుంది. కొంచెం ఉండా? ఇంకా నయం, ఏదో గుర్తుకొచ్చి తిరిగి వచ్చి నేను పిలిచాను, లేకపోతే రాత్రి అంతా అక్కడే నుంచుండేదానివి. నువ్వు కోపంలో భలే ఉంటావు సీత, ఆ గోల్డ్ కొరుక్కుంటూ తిట్టుకుంటూ. అది గుర్తుకొచ్చే నీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. అవును, నీ గోల్డ్ ఏమైనా మిగిలినాయా చూపి. పెద్ద డేంజర్ తప్పింది. అంతా నీ వల్లే. ఆ అమ్మాయికి చీర కొంచెం కింద కట్టి సెక్సీగా తయారైంది, అంతే ఫ్లాట్ అయిపోయి దేవదాస్ అయిపోయావు. ఫ్రాంక్లీ షీ వాజ్ బ్యూటిఫుల్. హలో, నేనే తనకి అలా కట్టుకోవడం ఆ కాంబినేషన్ చెప్పింది, అంత ఫీల్ అయిపోకు. కావచ్చు, కానీ కట్టుకున్న దాన్ని బట్టే కదా చీర కందం. ఐఎమ్ సారీ. ఐ అండర్స్టాండ్, నువ్వు అమ్మాయి కదా, తన్ని మెచ్చుకుంటే నీకు నచ్చదు. తొక్కేం కాదు, అలాంటి వాళ్ళని 100 మందిని చూశాను నేను. నా ప్రొఫెషన్ అలాంటిది. అసలు ఆ చీర నేను కట్టుకుంటే నువ్వు గోదాట్లో దూకక్కర్లేదు, గుండెకి చచ్చిపోతావు. అరే ఎందుకులే వేస్ట్ వాళ్ళవి పా. ఇవాళ రామ్తో తెగ దెబ్బలాడా. ఏంటో కానీ ఈ అబ్బాయిలో ఏదో విశేషం ఉంది. పీకల దాకా కోపం తెప్పిస్తాడు, కానీ నెక్స్ట్ మినిట్ అతనితో ఉండాలనిపిస్తుంది. స్ట్రేంజ్ ఫీలింగ్. రేపు చీర కట్టుకొని షాక్ ఇస్తా. రాజీని చూసి ఏదో ఫీల్ అయిపోతున్నాడు పాపం. నా సంగతి ఇంకా తెలియదు హీరోకి. రాముడు, నేను ఫ్లాట్ చేస్తా.